తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతోటి ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని క్రైస్తవం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనతోటి చర్చా వేదికలో పాల్గొనబోతున్నారు. ఆయనే లలిత్ కుమార్. లలిత్ కుమార్ గారు, వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషం లలిత్ కుమార్ గారు ఈరోజు మీతోటి చర్చా వేదికలో పాల్గొనడం. ఏ క్రైస్తవుడైనా సరే ఒక ప్రొటెస్టెంట్ క్రైస్తవుడిని నేరుగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, క్యాథలిక్ క్రైస్తవుడికి నీ పరలోకంలోకి ప్రవేశం ఉందా? ఎవరినన్నా అడగండి, గ్రంథం ఆధారంగా ఇదిగో వీడు కూడా పరలోకానికి రావచ్చు అని చెప్పమనండి. దమ్ముంటే చెప్పమనండి. చెప్పలేరు. పోనీ ఒక క్యాథలిక్ని అడుగుతాను, నీ ప్రకారం ఒక ప్రెస్బిటేరియనో లేకపోతే లోదరన్నో పరలోకంలోకి ప్రవేశం ఉందా? ఒకవేళ ఉంది అంటే కనుక మరి ఆడు నువ్వు ఒకేలాగా ఉండొచ్చుగా. ఆడొక రకంగా ఎందుకు ఆరాధిస్తున్నాడు, నువ్వో రకంగా ఎందుకు ఆరాధిస్తున్నావు? పోనీ క్యాథలిక్ బైబుల్, ప్రొటెస్టెంట్ బైబుల్, ఆంగ్లికన్ బైబుల్, ఆర్థడాక్స్ బైబుల్, బాప్టిస్ట్ బైబుల్స్ ఇవన్నీ ఒకటేనా? ఒక్కొక్కడికి ఒక్కొక్క బైబుల్ ఎందుకు ఉంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్లోనే సగం పైగా బుక్కు ఎవరో తనకు నుంచి కాపీ చేసి తెచ్చుకున్నారు యూదుల గ్రంథం నుంచి. వీళ్ళకి మిగిలింది 27 పుస్తకాలు. ఆ 27 పుస్తకాల బైబుల్ని కూడా 37 రకాలుగా మార్చుకుని చేస్తున్నారు వీళ్ళు. ఎందుకట్లా? వీళ్ళకి బేసిక్గా వాళ్ళ మతాలు రెండింటికి కూడా ఒకటే చెప్తున్నారు. మన సనాతన ధర్మంలో ఎట్లా ఉంటుందంటే, మన హిందువుగా ఉన్నాము అంటే మన పని ఏంటంటే ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మానం అవసాధయేత్. మన ఆత్మను మనం ఉద్ధరించుకోవటం కోసం మన చేతుల్లో ఉన్న అన్ని మార్గాల ద్వారా మనం ప్రయత్నం చేసుకోవాలి. కానీ అక్కడ వాళ్ళకి జీవితాలు ఉద్ధరించబడాలంటే ఏం చేయాలంటే, ఒకడు ముస్లింగా మారితే ఇంకో 10 మందిని ముస్లింగా మార్చాలి. ఒకడు క్రైస్తవుడిగా మారితే 50 మందిని క్రైస్తవులుగా మార్చాలి. ఇది వాళ్ళకి వేసే డ్యూటీ అనమాట. అలా మారిస్తేనే వీడికి పరలోకంలో మంచి పొజిషన్ వస్తుంది. అంటే మామూలుగా లేకపోతే ఏమైందంటే పరలోకం పక్కన ఏ మరుగుదొడ్ల పక్కనో లేకపోతే గడ్డోమల పక్కన ప్లేస్ వస్తుందని ఇలా ఫీలింగ్. ఇలా ఆలోచనలు అట్టగే వస్తాయి. దీన్ని బేస్ చేసుకునే కదా ఒక పాస్టర్ మంచిగా మాట్లాడతా 10,000 ఇస్తే నీకు పరలోకంలో మంచి ప్లేస్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. అంతెందుకండి, బైబుల్లో సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తున్న మాటే చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఏం చెప్తా ఉన్నాడు? ఎవరైనా ఇదిగో నేను ఇప్పుడే నా తండ్రి లోకానికి వెళుతున్నాను, అక్కడ మీ కొరకు స్థలాలు సిద్ధపాటు చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి సిద్ధపాటు చేసేది ఏంటి? అంటే అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ ప్లాట్. మరి ఇలాంటి మతాలన్నీ వాళ్ళు పుట్టిన చోటే వాళ్ళ బతుకులకు ఒక సెక్యూరిటీ లేదు. వాళ్ళు పుట్టిన చోటే వాళ్ళ బతుకు ఒక ఎదుగుదల లేదు. ఎందుకంటే ఈ మాట నేను ఊరికంటలా. ఇజ్రాయెల్ యేసుక్రీస్తు పుట్టిన చోట యేసుని ఎవరు చంపారు సార్? మీరా నేనా? ఇజ్రాయెల్ వాళ్ళే కదండి. వాళ్ళ బంధువులేగా, యూదులేగా చంపింది కూడా. పోనీ చంపేసిన తర్వాత ప్రపంచం అంతా పాకింది క్రిస్టియానిటీ. మరి ఇజ్రాయెల్లో క్రిస్టియానిటీ పర్సంటేజ్ అంత ఈరోజు కూడా లెస్ దాన్ 2%. అవును. ఎందుకు ఇజ్రాయెల్లో పాకలేకపోతుంది? ఎంత ఈ రోజుకి గురువింద కింద తన గుడారం కింద ఉన్న నలుపు చూసుకోదంట. వీళ్ళు కూడా అట్టాగే ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా జరిగే హింస గురించి ఎక్కడ చెప్పుకోరు. వాళ్ళు కొట్టుకు చచ్చేది. ఇక్కడ ప్రశాంతంగా బతకండ్రా బాబు అని మన పాటికి మనం వదిలేస్తే వాళ్ళు మన ప్రశాంతతని చెడగొడుతూ మనకే నాటకాలు వేస్తూ ఉంటారు. ఒకసారి ఇప్పుడు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారంట, మైనార్టీలు వెళ్ళి మా మీద దాడులు జరిగిపోతుంది బాబు మమ్మల్ని కాపాడండి అన్నారు. కాంగ్రెస్ అయితే అయ్యింది కానీ ఒక మాట ఉందట, నో మైనారిటీ కెన్ బి సేఫ్ బై కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ దేర్ నైబరింగ్ మెజారిటీ అని చెప్పేసి. నిజమే కదా? నీ పక్కనే ఉండే మెజారిటీ ప్రజల్ని నువ్వు మాటిమాటికి ఇబ్బంది పెడతా, నేను మాత్రం సేఫ్గా ఉండాలంటే ఎవడైనా ఎంతకాలం చూస్తా కూర్చుంటాడు? ఎంతకాలం వాడికి ఒప్పుకుంటుంది? తొక్కి నారదిస్తున్నారు ఒక్కో చోట. దాన్ని మాత్రమే చూపించుకుంటూ వీళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు. వీడిని మేము ఇబ్బంది పెట్టినట్టున్నాము. ఎంతో ప్రశాంతంగా ఉండే హిందువులు, సర్వేజన సుఖినో భవంతని చదువుకున్న హిందువులు వీళ్ళు మా మీద దాడులు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత మండి ఉంటుంది. ఎందుకంటే గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పులైద్ది అంటారు. మరి హిందువులు అప్పటికే పులులు. మరి హిందువులు తిరగబడరా? నైస్. ఇంకొక కొన్ని విషయాలు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ శరణార్థులుగా వెళ్ళారో శరణార్థులుగా వెళ్ళి అక్కడ చాలా అరాచకాలని సృష్టిస్తున్నారు. ప్రతి దేశం కూడా ఈరోజు దాన్ని పెద్ద సమస్యగా చూస్తూ ఉన్నది. అండ్ నిన్న ఫ్రాన్స్లో మనం చూసాం. మరి వీళ్ళు ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా, వాళ్ళ దేశాల్లో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనికి బేసిక్గా కారణం ఏంటంటారు? సార్, బేసిక్గా అంటే మీకు తెలియని రీజనింగ్ కాదు, అయినా కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇస్లాంలో 3 రకాల రూల్స్ పాటిస్తారు వాళ్ళు. ఒకటి దారుల్ హర్బ్, దారుల్ అమన్, దారుల్ ఇస్లాం. దారుల్ హర్బ్ అంటే తెలిసింది, ఎక్కడైతే 0 ముస్లిం జనాభా ఉంటుందో అక్కడికి వెళ్ళి ముందు పాగా వేసుకోవాలి. ఈ రోజున రోహింగ్యాల్ని మయన్మార్లో వాళ్ళు చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక పరమశాంతులుగా చెప్పుకునే బౌద్ధులు కూడా తరిమేశారు.
తన్ని తరిమేసారే ఉంది. ఊచ కోత కోస్తే ఉచ్చబోసుకుంటే పారిపోయి పక్కకు వచ్చారు. మరి పారిపోయి పక్కకు వచ్చిన వాళ్ళు ఏ పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో, బంగ్లాదేశ్కో పోయారా? భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి బోర్డర్లో ఎక్కడన్నా రిఫ్యూజల్ లాగా మిగిలారా? భాగ్యనగరం దాకా వచ్చి ఇక్కడ కూడా ఆధార్ కార్డులు తెచ్చుకుని ఇక్కడ కూడా బతికేస్తున్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకంటే భారత్ అనేది మైనారిటీ హెవెన్ కంట్రీ లాగా మార్చేశారు. ఇది సత్రం లాగా, ధర్మసత్రం లాగా మారిపోయింది. ఇక్కడ ఉండే కొంతమంది బోరంబోకు సెక్యులర్ గాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఒక విగ్రహం కడితే ఈ దేశానికి కావాల్సింది విగ్రహం కాదు, హాస్పిటల్ కావాలి, బడులు కావాలంటారు. మరి పక్క దేశాల నుంచి పాపిస్టులందరూ ఇక్కడికి స్థిరపడిపోతానికి వచ్చి ఇక్కడ పందుల్లాగా తింటంటే మరి ఎవడైనా సరే ఒరే మిమ్మల్ని పోషించే మా శక్తి మాకు లేదు, మేము ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవాలి, స్కూళ్ళు కట్టుకోవాలని ఒక్కడు కూడా మాట్లాడు. మన డబ్బులతో మనం గుడి కట్టుకుంటేనో, మన డబ్బులతో మనం ఒక విగ్రహం పెట్టించుకుంటేనో స్ఫూర్తిగా వాటి మీద మనం మాత్రం పడి ఏడుస్తూ ఉంటాం. కానీ ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఈ దీదిన పెడితే మాత్రం ఏ అభ్యంతరం ఉండదు. అండ్ మోరోవర్ ఇంకోటి సార్, ఇక్కడ ఒక రోహింగ్యాలైనా కాదు, ఇరాక్ యుద్ధం జరిగిన తర్వాత ఇరాక్ శరణార్థులు వస్తూ ఉంటే వాళ్ళు పోతానికి పక్కన అన్ని ముస్లిం దేశాలు ఉన్నా, ఇరాక్ ఇట్ సెల్ఫ్ ఇస్ అయినా సరే వాళ్ళు ఎక్కడికైనా సరే వాళ్ళు ఫ్రాన్స్ పోతారు, జర్మనీ పోతారు, లండన్ పోతారు, ఇంకో ముస్లిం కంట్రీకి వెళ్ళరు, ముస్లిం కంట్రీకి పోరు. ఈ లాజిక్ ఎవడు మాట్లాడరు. ఎవరికైనా ఇది మాట్లాడితే అరే పాప యుద్ధంలో అన్న సర్వం కోల్పోయిన శరణార్థుల విషయంలో ఏమిటి రాజకీయాలు అంటారు. సర్వం కోల్పోయిన శరణార్థులకి 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళటం దగ్గర 100 కిలోమీటర్ల దూరం వెళ్ళటం దగ్గర వస్తుందా సార్? ముస్లిం ఉమ్మా అని మాట్లాడేవాళ్ళు ఈ ముస్లిం ఉమ్మాలు ముస్లిం దేశాలకు లేవా? మరి అదే అంటున్నా, వీళ్ళు చెప్పే యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఏదైతే ఉందో అది ఇలాంటి శరణార్థుల విషయంలో ఎందుకు పాటించరు? మరి శరణార్థులు మాత్రం ఆ దేశం ఉండి అని తోస్తారు. మా దేశం రండి ఒక్కడని అంటాడు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ బర్డెన్ కూడా కాదు సార్, వీళ్ళ టార్గెట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లాం. అది ఎట్లా అంటే ఈ రెఫ్యూజీస్ అనే డ్రామా ఇది చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఈ రోజున మీరు చూడండి, ప్రపంచంలో చాలామంది శరణార్థులు చాలా చోట్లకి వెళ్తున్నారు. ఒక్క అయాన్ ఫోటో, ఒక పసిపిల్లాడు సముద్రంలో కొట్టుకొచ్చిన ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. అలా కదిలిపోయిన దేశాల్లో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా ఉన్నాయి. అలా జర్మనీ, ఫ్రాన్స్ ఈ రోజున నెత్తిన పెట్టుకుని ఇవాళ అనుభవిస్తున్నాయి ఆ పాపం. దీనికి ఎప్పుడు చేసింది ఏం లేదు, చేతులారా వాళ్ళు చేసుకున్నది. కాకపోతే ఈ ఎక్స్పాన్షన్ వల్ల రేపు జరగబోయేది ఏంటంటే ఈ అన్ని దేశాలకు పాకి రేపు ప్రపంచం మొత్తానికి కూడా అశాంతిని మిగులుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొకటి లలిత్ గారు నేను గమనించింది, ఇప్పుడు ఈ యూరప్ దేశాలు ఏవైతే ఉన్నాయో, జర్మనీ కానివ్వండి, లేకపోతే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ కానివ్వండి, ఇవేవి శాంతిప్రియ దేశాలు కాదు. ఇప్పుడు శాంతిగా ఉన్నాయి అంతే, అంతవరకే. వాటిలో పెద్ద పెద్ద యుద్ధాలు నడిచాయి. ఒకప్పుడు ఊచకోతలు నడిచినాయి, మానవ హననం జరిగినటువంటి దేశాలు. 80 లక్షల మంది యూదులను జర్మనీ కాదా? రేపు అదే పరిస్థితి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? కోపించుకుంటారు. తర్వాత ఇంకొక సమస్య, ఇప్పుడు ఇతర దేశాల గురించి మనం మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. కానీ భారతదేశంలో 15% ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలుగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్? ప్రాబ్లం అదే కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, భారతదేశంలో మైనారిటీలు ప్రశాంతంగా లేరు, ఇది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు పోర్ట్రే చేయాలనుకుంటారు. మైనారిటీలే కాదు కదా వాళ్ళు చెప్తుంది. వీళ్ళు ఒకళ్ళు సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ, రెండో వాళ్ళు థర్డ్ బిగ్గెస్ట్ మెజారిటీ. అలా అనే కంటే కూడా వీళ్ళు ఒప్పుకోకపోతే మేము మైనారిటీలు అని అంటుంటే కనుక వీళ్ళు ఏమనాలి, ది మోస్ట్ డామినెంట్ మైనారిటీస్. వీళ్ళు ఇంత డామినేట్ చేస్తున్నప్పుడు నిజంగా రక్షణ కావాల్సిన మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ మాకు రక్షణ కావాలని అడగట్లా. ఈరోజు జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, నిజమైన మైనారిటీలు, బౌద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ మరి ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదు సార్. ఈ దేశంలో సిక్కులు మైనారిటీలు. అవునండి. ఒక సిక్కు బిచ్చగాన్ని మీరు చూపించండి, కనపడరు. ఎవరి కష్టం వాళ్ళు చేసుకుని బతుకుతారు. అలాగే జైన్స్ ఉన్న వాళ్ళు జైన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు. ఈరోజు టాటా కావచ్చు, మిస్త్రీస్ కావచ్చు, గోద్రేజ్ పార్సీస్ని అడిగారు ఇవేమన్నా కావాలంటే మాకేం. ఈ రోజున ఇంతమంది ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు వీళ్ళు అంటారు మైనార్టీలకు రక్షణ లేదు అంటారు. ఒక మైనార్టీ మతానికి చెందిన వ్యక్తి ఈరోజు దేశ హోంమంత్రిగా ఉన్నారు, జైనుడు. అదే ఒక మైనార్టీ మతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ప్రపంచ కుబేరుల్లో ఒకడు అదాని. మరి వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ అవుతుంటే మాత్రం ఈ దేశాన్ని అంబానీలకి, అదానీలకి దోచిపెడుతున్నారు. మరి ఇదే దేశంలో పార్సిల్ ఎంతమంది లేదు సార్? సన్ఫార్మా వాళ్ళు ఎవరు పార్సిల్ కాదా? టాటా పార్సిల్ కాదా? ఈ దేశంలో మైనార్టీలు లక్షల కోట్లు సంపాదించుకొని అపర కుబేర్లుగా ఉంటూ ప్రపంచ కుబేర్ల జాబితాలో కూడా చేరుతూ ఉంటుంటే వీళ్ళు మాత్రం పిల్లల్ని మాత్రమే కంటున్నారు.
అది ప్రాబ్లం వాళ్ళది. మాకు ఇప్పుడు కూడా వాళ్ళు చేరాలి. ఇప్పుడు కూడా మీకు ఏం కావాలంటే నేను మక్కా వెళ్తానికి 25,000 కావాలి, లేకపోతే మసీదు కట్టుకోవడానికి 50,000 కావాలి, ముగ్గురు పిల్లల కంటే మాకు చట్టభద్రత కావాలి, 4 పెళ్లిళ్ళు చేసుకుంటే మాకు హక్కులు మిగలాలి, నా పిల్లల్ని నేను వదిలేసుకోవడానికి నాకు హక్కులు కావాలని అడుగుతారు. కానీ నేను వ్యాపార పరంగా ఎదగటానికి నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, నేను చదువుకోవటానికి నాకు ఎటువంటి లైబిలిటీస్ కావాలి, ఏమన్నా అడుగుతున్నారా ఒకటన్నా?